హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ల్యాబ్ ప్రాక్టీస్ 10కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 10లో మనం ఈ డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ముందుగా డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక సర్క్యులర్ కనిపిస్తుంది 20 రేడియోస్తో, అలాగే ఇక్కడ ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది 5 రేడియోస్తో. సో హారిజంటల్ అయితే సెంటర్ లైన్, సేమ్ వెర్టికల్ సెంటర్ లైన్ తీసుకుంటే 14 డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది సేమ్ సెంటర్ పాయింట్తో 11 రేడియోస్. అలాగే 11 రేడియోస్ అండ్ 20 రేడియోస్తో ఉన్న సర్కిల్కి టాప్లో ఫిలెట్ 3, అలాగే బాటంలో ఫిలెట్ 9. సో ఈ రకంగా ఇంటర్నల్ పార్ట్ అయితే ఉంది. మనం ఈ డయాగ్రామ్ యొక్క ఇంటర్నల్ పార్ట్ని ఫినిష్ చేసి మిగతా డైమెన్షన్స్ చూసి అయితే మిగతా డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేద్దాం. సో ముందుగా సర్కిల్ 20 రేడియోస్తో అయితే మనం క్యాప్చర్ చేసాం. అలాగే ఈ 20 రేడియోస్తో సర్కిల్కి మనం ఒక సెంటర్ లైన్ హారిజంటల్గా, ఒక సెంటర్ లైన్ వెర్టికల్గా అయితే మనం క్యాప్చర్ చేసాం. సో ఇప్పుడు వెర్టికల్ సెంటర్ లైన్ 14తో ఆఫ్సెట్ అయితే చేద్దాం. 14 డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకొక సర్కిల్కి సో చేసాం. ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ రేడియోస్ వచ్చేటప్పటికి 5. సో అలాగే ఇంకొక సర్కిల్ రేడియోస్ వచ్చేటప్పటికి 11. సో 11. ఇప్పుడు మనం అన్వాంటెడ్ పార్ట్స్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసాం. ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు టాప్లో ఫిలెట్ 3, బాటంలో ఫిలెట్ 9. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, రేడియోస్ 9 బాటంలో, అలాగే రేడియోస్ ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, రేడియోస్ 3 టాప్లో. సో ఈ రకంగా ఇంటర్నల్ పార్ట్ అయితే ఈ రకంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లారిటీ కోసం కలర్ని అయితే మనం మార్చేసుకుందాం. సో కలర్ అండ్ లైన్ వెయిట్ కూడా అప్లై చేసేద్దాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి సో ఎల్లో కలర్ అయితే అప్లై చేసాం. అలాగే లైన్ వెయిట్ తీసుకుంటే 0.30 అయితే మనం అప్లై చేస్తాం. సో ఈ రకంగా ఇంటర్నల్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సైడ్ పార్ట్ని కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇక్కడ సెంటర్ లైన్ అయితే ఇక్కడ సెంటర్ లైన్ నుంచి ఈ సర్కిల్ సెంటర్ లైన్కి హారిజంటల్గా 6 అయితే గ్యాప్ ఉంది. 6కి అయితే లైన్ ఆఫ్ సెట్ చేసేసాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ లైన్ నుంచి ఈ సెంటర్ లైన్కి మనకి 26 అయితే కనిపిస్తుంది. ఆఫ్ సెట్ 26. సో 26 అయితే ఆఫ్సెట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ మనం సర్క్యులర్ అయితే క్యాప్చర్ చేయాలి రేడియోస్ 8తో. సో 8తో. సో ఈ సెంటర్ లైన్ మనకి ఇక్కడ వరకు అవసరం లేదు కాబట్టి ఈ సెంటర్ లైన్ అయితే మనం షార్ట్ చేసేద్దాం. షార్ట్ చేసేసాం. సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ నుంచి మనకి 14 అంటే 14 బాటమ్ అండ్ 14 టాప్. సో ఆఫ్సెట్ 14 అయితే మనం లైన్ని క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ 14. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేటప్పటికి 16 అంటే 8 + 8 ఆఫ్సెట్ 8. సో 8 అండ్ 8. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేటప్పటికి 10 అంటే 10 డిస్టెన్స్ దగ్గర కట్ అవుతుంది కాబట్టి సో 10కి అయితే మార్కింగ్ కోసం ఒక లైన్ అయితే ఆఫ్సెట్ చేద్దాం. సో ఆఫ్సెట్ చేసేసాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ 10 దగ్గర అయితే కట్ చేసాం. ఈ అన్వాంటెడ్ లైన్ అయితే రిమూవ్ చేసేసాం. అలాగే ఈ అన్వాంటెడ్ పార్ట్స్ని కూడా మనం ట్రిమ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ బాటమ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడైతే మనం ఫిలెట్ చేయాలి. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, రేడియోస్ వచ్చేటప్పటికి ఇక్కడ 12 అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. సో ఈ రకంగా ఈ సైడ్ ఎలిమెంట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టాప్ ఎలిమెంట్ని అయితే క్యాప్చర్ చేద్దాం. టాప్ కానీ లేదా ఈ ఎలిమెంట్ని కానీ క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ ఎలిమెంట్ అయితే మనం క్యాప్చర్ చేద్దాం. సో ముందుగా ఈ ఎలిమెంట్ కంప్లీట్ అయిపోయిన ఎలిమెంట్కి అయితే మనం కలర్ అయితే చేంజ్ చేద్దాం. ఈ లైన్స్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు కాబట్టి కటింగ్ తర్వాత మార్చుకోవచ్చు. సో కలర్ అండ్ లైన్ వెయిట్ 0.30. సో ఈ అన్వాంటెడ్ లైన్స్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఈ లైన్ కూడా మనకు అవసరం లేదు, కొంచెం క్లారిటీ కోసం. సో ఈ సెంటర్ లైన్ అయితే మనం కొంచెం షార్ట్ చేసేద్దాం. సెంటర్ లైన్ ఈ సెంటర్ వరకు ఉంటే సరిపోతుంది కాబట్టి. సో ఈ సెక్షన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సెక్షన్ అయితే ఫినిష్ చేద్దాం. ఈ సెక్షన్లో మనకి ఇక్కడ ఒక లైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఈ లైన్కి 60 డిగ్రీస్ యాంగిల్ అంటే ఇక్కడ నుంచి 30 డిగ్రీస్ అంటే ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 30 డిగ్రీస్ యాంగిల్. అలాగే ఇక్కడ ఒక సర్క్యులర్ కనిపిస్తుంది 34తో ఒక సెంటర్ సర్కిల్. సో ఈ సెంటర్ పాయింట్తో సి ఎంటర్ ప్రెస్ చేసాం. సర్కిల్ 34 రేడియోస్తో ఒక సర్కిల్ అయితే క్యాప్చర్ చేసాం. అలాగే ఈ సెంటర్ పాయింట్ని ఐడెంటిఫై చేయడం కోసం సర్కిల్ కాదు లైన్ ఎల్ ఎంటర్ @ డిస్టెన్స్ 34 లెస్ దెన్ ఎన్ని డిగ్రీస్ కావాలి మనకి 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్లో అయితే మనకి మార్కింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 3 రేడియోస్తో ఒక సర్కిల్, అలాగే మనం 7 రేడియోస్తో ఇంకొక సర్కిల్, 2 సర్కిల్స్ని అయితే మనం క్యాప్చర్ చేసేసాం. సో ఇప్పుడు ఇంకొక సర్కిల్ అయితే క్యాప్చర్ చేయాలి అంటే ఈ సర్కిల్. సో రేడియోస్ వచ్చి 29. సో సర్కిల్ రేడియోస్ 29. ఇప్పుడు
ఇక్కడ ఉన్న అన్వాంటెడ్ లైన్స్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసేసి ఈ కార్నర్స్ని అయితే మనం ఫిల్లెట్ చేయాలి. రేడియోస్ 5. సో ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, రేడియోస్ 5, ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, అలాగే ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. సో ఈ రకంగా ఈ ఎలిమెంట్ అయితే మనకి ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బాటమ్ ఎలిమెంట్ని కూడా మనం క్యాప్చర్ చేద్దాం. బాటమ్ ఎలిమెంట్ని క్యాప్చర్ చేయాలి అంటే సేమ్ ఇలాగే మనం ఇంకొక లైన్ అయితే క్యాప్చర్ చేసుకోవాలి. ఎంటర్. సో అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ 34 లెస్ దెన్ ఎన్ని డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి బ్యాక్ వస్తుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ వచ్చామంటే 360 మైనస్ 330 డిగ్రీస్ యాంగిల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకి ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 4 రేడియోస్తో ఒక సర్కిల్ అయితే కనిపిస్తోంది. సో 34 లైన్ మీద 4 సెంటర్ సర్కిల్ మీద 4 రేడియోస్తో సర్క్యులర్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా 9 కనిపిస్తుంది కాబట్టి అట్ ద రేట్ ఆఫ్ 9 లెస్ దెన్ 330 డిగ్రీస్ సేమ్ యాంగిల్ కాబట్టి. సో ఇక్కడ 4 రేడియోస్తో ఇంకొక సర్కిల్ అయితే క్యాప్చర్ చేసాం. ఇప్పుడు లైన్ తీసుకొని ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి ఈ ట్యాంజెంట్కి, అలాగే ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి ఈ ట్యాంజెంట్ పాయింట్కి అయితే లైన్ కలిపేసి, సో ఇప్పుడు ఈ సర్క్యులర్లో ఉన్న అన్వాంటెడ్ పార్ట్స్ని అయితే మనం ట్రిమ్ చేసేసాం. సో ఇప్పుడు సర్క్యులర్ కమాండ్ ఇంకొక కమాండ్ ఇచ్చి ఇక్కడ 8 రేడియోస్తో ఒక సర్కిల్ అయితే మనం క్యాప్చర్ చేసాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 8కి ఆఫ్సెట్ చేసి ఈ సెంటర్ లైన్ని అన్వాంటెడ్ సర్క్యులర్ని అయితే మనం రిమూవ్ చేసేయవచ్చు. సో 2 ఎలిమెంట్లను సెలెక్ట్ చేసి రిమూవ్ చేసాం. సో ఇప్పుడు ఈ లైన్స్ని అయితే మనం 29 సర్కిల్ వరకు అయితే మనం ఎక్స్టెండ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడున్న అన్వాంటెడ్ పార్ట్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో ట్రిమ్ కమాండ్ ఇచ్చి ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2 అన్వాంటెడ్ అయితే రిమూవ్ చేసాం. ఇక్కడ ఫిల్లెట్ 7 రేడియోస్, అలాగే ఇక్కడ ఫిల్లెట్ 7 రేడియోస్. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, రేడియోస్ 7, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2. సో ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2. సో ఈ ఎలిమెంట్ అయితే కూడా మనకి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ 29 సర్కిల్ మనకి ఎక్కడ వరకు కావాలి అంటే సో ఈ లైన్ వరకు కావాలి. ఈ లైన్ కూడా మనం ట్రిమ్ చేసేయవచ్చు. ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి ఈ లైన్ కూడా ట్రిమ్ చేసేయవచ్చు. అలాగే ఈ సర్కిల్ మనకి టాప్లో కూడా కావాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఈ లైన్ వరకు ట్రిమ్ చేసేద్దాం. అంటే ఈ లైన్ అండ్ ఈ లైన్ సెలెక్ట్ చేసి ఈ మధ్యలో సర్కిల్ని అయితే తీసేసాం. సో ఈ ఎలిమెంట్ అయితే ఇక్కడ వరకు అయితే మనకి ఫినిష్ అయిపోయింది కాబట్టి ఈ ఎలిమెంట్స్ని కూడా మనం కలర్స్ చేంజ్ చేసేద్దాం. ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, ఈ సర్క్యులర్స్, ఈ ఆర్క్, అలాగే ఈ ఫిల్లెట్, ఈ సర్కిల్. సో ఈ అన్ని ఎలిమెంట్ని మనం ఒకేసారి లేదా బిట్లుగా అయినా సరే మనం కలర్స్ని మార్చుకోవచ్చు. సో కలర్స్ని మార్చేసాం. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ మిగిలింది ఈ పోర్షన్ ఒకటే. సో ఈ పోర్షన్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ అయితే ఉంది. 24 కాదు, ఈ ఎలిమెంట్ అయితే సెంటర్ సర్కిల్ కాబట్టి నార్మల్ కలర్ తీసుకొచ్చేద్దాం. అలాగే నార్మల్ లైన్ వెయిట్ తీసుకొచ్చేద్దాం. ఇది సెంటర్ సర్కిల్ కాదు కదా, సాలిడ్ సర్కిల్ కాదు కదా. సో ఇది సెంటర్ సర్కిల్. ఇప్పుడు ఈ సెంటర్ సర్కిల్కి ఇక్కడ 4 రేడియోస్తో ఒక సర్క్యులర్ కనిపిస్తోంది, 4 రేడియోస్. అలాగే ఇక్కడ కూడా 4 రేడియోస్తో ఇంకో సర్క్యులర్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ యాంగిల్లో అయితే మనం లైన్ని క్యాప్చర్ చేయాలి. సో అయితే ముందుగా ఈ లైన్ అయితే కొంచెం షార్ట్ చేసేద్దాం, ఈ సెంటర్ లైన్ని. సో ఇక్కడ వరకు అంటే ఈ సర్క్యులర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎంటర్ ఫస్ట్. సో ఈ పాయింట్ అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ 34 సర్కిల్ వరకే కాబట్టి 34 లెస్ దెన్ ఎనీ డిగ్రీస్. సో ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ అంటే 90 నుంచి 45 డిగ్రీస్ అంటే 135 డిగ్రీస్ యాంగిల్లో అయితే మనకు అక్కడ సర్క్యులర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ సర్కిల్ మీద కాదు, ఇక్కడ మిస్టేక్. సో ఈ సర్కిల్ 4 రేడియోస్, అలాగే ఇక్కడ 4 రేడియోస్. అలాగే ఇక్కడికి గ్యాప్ కూడా 4 ఉంటుంది కాబట్టి మనం ఆఫ్సెట్ 4 తీసుకోవచ్చు. సో ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2 2 ఎలిమెంట్లు అయితే ఆఫ్సెట్ చేసాం. ఇప్పుడు మనం అన్వాంటెడ్ లైన్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం. అన్వాంటెడ్ లైన్ 1, అన్వాంటెడ్ లైన్ 2. సో ఇప్పుడైతే ఈ 2 ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి లోపల ఉన్న ఎలిమెంట్ని అన్వాంటెడ్ లైన్ని కూడా ట్రిమ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 10 రేడియోస్తో ఈ పార్ట్ని కూడా మనం ప్రిపేర్ చేద్దాం. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు సేమ్ సెంటర్ పాయింట్తో 10 రేడియోస్తో ఒక ఎలిమెంట్ అయితే క్యాప్చర్ చేసాం. క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 10 రేడియోస్తో ఇంకొక ఎలిమెంట్ అయితే క్యాప్చర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఆఫ్సెట్ 10తో ఎండ్లో ఎలిమెంట్ని క్యాప్చర్ చేసేసి సో ఇప్పుడు అన్వాంటెడ్ సర్కిల్ని అయితే మనం రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్కి 10 రేడియోస్, సి ఎంటర్, టీ ఎంటర్,
ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియస్ 12. సో రేడియస్ 12 అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఫిల్లెట్ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ని అయితే మనం రిమూవ్ చేసాం. అలాగే ఈ సర్క్యులర్ కూడా ఎక్స్టెన్షన్ ఇంకా అవసరం లేదు కాబట్టి, అంటే 29 సర్క్యులర్ని కూడా రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్కి tan రేడియస్, అంటే ఈ లైన్. సో ఇక్కడ రేడియస్ వచ్చి 5. ఫిల్లెట్ లేదా tan రేడియస్ ఏదైనా చేసుకోవచ్చు. R ఎంటర్ రేడియస్ 5. సో ఫిల్లెట్ అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకా అన్వాంటెడ్ లైన్ కనిపిస్తుంది. సో ఈ సర్క్యులర్ అండ్ ఈ సర్క్యులర్ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ని అయితే ట్రిమ్ చేసేసాం. సో ఈ రకంగా డయాగ్రామ్ అయితే మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మిగతా రిమైనింగ్ ఎలిమెంట్స్కి కూడా లైన్ వెయిట్ అయితే అప్లై చేసేద్దాం. సో ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3, ఎలిమెంట్ 4, ఎలిమెంట్ 5. సో అన్ని ఎలిమెంట్లని మిస్ చేయకుండా లైన్ వెయిట్ అండ్ లైన్ కలర్. సో లైన్ వెయిట్ 0.30. సో ఓకే, ఇక్కడ ఒక ఎలిమెంట్ అయితే మిగిలిపోయింది. సో 0.30 ఎస్కేప్. సో ఈ రకంగా డయాగ్రామ్ని అయితే మనం ఫినిష్ చేయొచ్చు. ఒక్కసారి మనం సెంటర్ లైన్స్ని కూడా డిలీట్ చేసేసి ఒక్కసారి అయితే మనం డయాగ్రామ్ని చూడొచ్చు. సో ఈ రకంగా మనం ఎంత పెద్ద డయాగ్రామ్ అయినా సరే, చిన్న డయాగ్రామ్ అయినా సరే, డైమెన్షన్స్ని క్లీన్గా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఈ రకంగా మనం ఏ డయాగ్రామ్ని అయినా సరే మనం ఫినిష్ చేయొచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.